బనకచెర్ల పైన రేవంత్ అన్న సర్కార్ కొట్లాడుతుంటే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న నారా లోకేష్ గారితో కేటీఆర్ 2 సార్లు కలుస్తాడు. దేనికోసం కలిశారు? మానిస్ ఆఫీస్ వాళ్ళు కేటీఆర్ పై తప్పుడు తమ్ములను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి గుండెలు చింపుకొని అంగులు చింపుకొని వాళ్ళ మీద దాడి చేసిర్రు. ఎల్లో మీడియా రేవంత్ రెడ్డి సర్కార్ సపోర్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు తమ్ములను పెడితే ఊరుకోము అని చెప్పేసి తూగ్గాల్ లీడర్లు మాట్లాడారు. మరి ఇప్పుడు కేటీఆర్ నారా లోకేష్ తో దేనికి కలిసిండు? తెలంగాణలో ఏదైనా కుట్ర చేయాలని కలుస్తుర్రా? బనకచెర్ల ప్రాజెక్టు ఆపాలని మేము కొట్లాడుతుంటే మీరు చంద్రబాబు నాయుడుతో కలిసి మీరేం కుట్ర చేయాలని కలుస్తున్నారు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి తెలంగాణ నీళ్లు ఆంధ్ర కమ్ముకున్నావు. మరి ఈనాడు బనకచెర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా కొట్లాడి ఆపే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఎవరు ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇంకా తెలంగాణలో ఏం కుట్ర చేయాలని మీరు కేటీఆర్ గారు నారా లోకేష్ కలిసి 2 సార్లు ఇది బయట పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు చెప్పండి మీరు తెలంగాణ ప్రజలారా, ఎవరు తెలంగాణ ద్రోహులు? ఎవరు తెలంగాణకు ద్రోహం చేస్తారు?